హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ ఈ నరకం అనుభవించే ఓపిక లేక ఈ నిర్ణయం తీసుకుంటున్నా. కళ్ళు తెరవాలన్నా కళ్ళు మోయాలన్నా భయం వేస్తోంది. సారీ నాన్న, సారీ అమ్మా, లవ్ యూ రవి అని మనసులో అనుకుంటూ ఉంది. కొన్ని నెలల క్రితం ఈ అమ్మాయి పేరు వర్ష. వాళ్ళ నాన్నగారి కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకుంటూ ఉంటుంది. వెంకటాచలం దగ్గరలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూ ఉంది. ఈరోజు త్వరగా కన్స్ట్రక్షన్ సైట్ నుంచి బయటపడాలని అనుకుంటూ ఉంది. అంతకుముందు ఆ సంఘటన జరిగినప్పటి నుండి సైట్కి వెళ్ళాలని లేదు అని మనసులో అనుకుంటూ ఉంది. కానీ తన నాన్నగారి ఆరోగ్యం బాగోకపోవడంతో తప్పడం లేదు అని అనుకుంటూ ఉంది. కానీ మనసులో లేదు. నేను చేసింది సరిదిద్దుకోలేని తప్పు. ఇంత పెద్ద చదువు చదివి పిచ్చిదానిలా ఆలోచించాను. అవును, నేను మనిషినే కాదు, రాక్షసినే. నాకు బ్రతికే రైట్ లేదు అని అంటూ ఉండగా, షటప్ వర్ష, పిచ్చిదానిలా ఆలోచిస్తున్నావు. ఇదంతా పార్ట్ ఆఫ్ ది లైఫ్. ప్రాక్టికల్గా ఉండు. కొన్ని కోట్లు పెట్టి ఈ ప్రాజెక్ట్ కట్టిస్తున్నాడు మీ నాన్న. అలాంటిది కన్స్ట్రక్షన్ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తే దివాలా తీసే పరిస్థితి రావచ్చు. నీకోసం, నీ కుటుంబం కోసం ఆలోచించు. నువ్వు చేసిన పని తప్పేమీ కాదు అని వర్షతో రవి అంటున్నాడు. ఇక తనకి తాను సర్ది చెప్పుకుంటోంది. కారు ఆపి సిగరెట్ వెలిగిస్తూ ఆలోచనల్లోకి వెళ్తోంది వర్ష. సరిగ్గా నెల రోజుల క్రితం సైట్కి సౌత్లో ఉన్న ఒక మర్రి చెట్టు కొట్టేసి పిల్లర్స్ తవ్వుతూ ఉండగా ఒక విగ్రహం బయటపడింది. చూడ్డానికి భయపెట్టేలా ఉన్న ఆ విగ్రహాన్ని చూసి క్రేన్ ఆపరేటర్ కాపాలికుడి విగ్రహం బయటపడిందంటే సైట్ కింద శ్మశానం ఉండి ఉండొచ్చు, ఇక ఈ ప్రాజెక్ట్ అయినట్లే అన్న మాటలు వర్షకి ఇంకా గుర్తున్నాయి. అప్పుడు సైట్ ఇంజనీర్ అయిన వరుణ్ క్రేన్ డ్రైవర్ చేతిలో 5,000 రూపాయలు పెట్టి ఈ విషయం బయటికి రాకూడదు, వచ్చిందో నువ్వు ఉండవు అని బెదిరించి అక్కడి నుండి పంపేశాడు. కానీ లోపల వరుణ్ కూడా భయపడుతూనే ఉన్నాడు. మేడం, కొండకి ఆ పక్కన కడుతున్న రిసార్ట్స్లో కూడా ఇలానే విగ్రహం ఏదో బయటపడింది. మిగతా పార్ట్నర్స్ చెబుతున్నా వినకుండా, శాంతి చేయించకుండా కన్స్ట్రక్షన్ని కంటిన్యూ చేశారు. ఇక అక్కడి కన్స్ట్రక్షన్ ఓనర్ అయిన చౌదరి గారు హార్ట్అటాక్తో చనిపోయారు. మిగతా పార్ట్నర్స్ బిజినెస్లు దెబ్బతిని ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఆలోచించండి మేడం అంటూ ఏదో చెప్పబోతున్న వరుణ్ణి, షటప్ వరుణ్, స్టూపిడ్ లాగా ఆలోచించుకో అన్న వర్ష అరుపుకి కొద్దిగా భయపడ్డాడు వరుణ్. ఇక శనివారం పొద్దున్నే 10 గంటలకు వరుణ్ ఫోన్ చేశాడు. మేడం, సౌత్ పక్క పిల్లర్స్ తీస్తుంటే 2 అస్థిపంజరాలు బయటపడ్డాయి, మీరు త్వరగా సైట్కి రండి అని ఫోన్ పెట్టేశాడు. బై గాడ్స్ గ్రేస్ ఈ ఇష్యూ బయటికి రాలేదు. వరుణ్ చాలా స్మార్ట్ అని వర్ష అనుకుంటూ ఉంది. ఇక వరుణ్ వర్ష వెళ్లేసరికి క్రేన్ ఆపరేటర్ని, అక్కడ పనిచేసే వాళ్ళని మేనేజ్ చేశాడు. ఇప్పుడేం చేద్దాం వరుణ్ అని వర్ష అడిగింది. అందుకు వరుణ్, నేను చెప్పాల్సింది మననే చెప్పాను మేడం, ఇక మీ ఇష్టం అని అన్నాడు. మనసు ఒప్పుకోవట్లేదు వరుణ్, కానీ ఎవరిని, ఎలా, ఎప్పుడు అని అడిగింది. నాకు వదిలేయండి మేడం, ఈ క్రేన్ ఆపరేటర్ కిరణ్ సహాయంతో మొత్తం నేను చూసుకుంటాను అని అన్నాడు వరుణ్. మేడం, రోజు ఆ చెట్లమ్మటే ఆడుకోవడానికి పిల్లలు వస్తారు, ఒక పిల్లను ఈ నైట్కి అని వరుణ్ అంటూ ఉండగా, అందుకు వర్ష, సరే బట్ బీ కేర్ఫుల్ అని వర్ష అంది. రాత్రి 11:45 అప్పుడే ఆ చెట్టు దగ్గరికి ఒక పాప వచ్చింది. ఆ పాప చాలా ముద్దుగా ఉంటుంది. వర్షకు మనసు ఒప్పుకోలేదు, కానీ స్వార్థం ముందు మనసు ఓడిపోయింది అని మనసులో అనుకుంటూ ఉంది. 12 గంటలకి ఇంకో 5 నిమిషాలే ఉంది. అక్క, ప్లీజ్ అక్క, అమ్మ కావాలి, నన్ను వదిలేయండి, ఇంటికి వెళ్ళాలి, ప్లీజ్ అక్క అని ఏడుస్తూ ఉంది ఆ పాప. వర్ష కాళ్ళు పట్టుకొని వదిలేయమని బతిమాలుకుంటోంది. అక్క, అక్క ప్లీజ్ అక్క, అమ్మ నాన్న దగ్గరకు పంపండి అని
గట్టిగట్టిగా ఏడుస్తోంది ఆ పాప. ఒక్కసారిగా దప్పుమన్న చప్పుడుతో ఆ పాప ఏడుపు ఆగిపోయింది. వర్షకి తన కాళ్ళు గోరువెచ్చగా అనిపించాయి. పాప రక్తమేమో అనుకుంటూ ఉంది. సరిగ్గా కిందికి చూసే ధైర్యం కూడా చేయలేదు వర్ష. ఇక పాప బాడీని కాంక్రీట్ మిక్సర్లో వేసి పిల్లర్లో పోసేశాడు కిరణ్. ఇది జరిగి 2 రోజులవుతోంది. వర్షకి తనని తాను చూసుకోవటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. మనిషిగా చచ్చాననుకుంటోంది. వర్ష మౌనంగా ఉండడం చూసి తనకి రవికి గొడవేమైనా అయిందేమో అని అనుకుంది వాళ్ళ అమ్మ. ఇక ప్రస్తుతానికొస్తే చురుక్కున కాలి వేలును విదిలిస్తూ సిగరెట్ విసిరేసింది వర్ష. సడన్ గా తనకెందుకో ఎడమ కాలు ఎక్కువగా నొప్పి పుట్టడం స్టార్ట్ అయింది. ఆ నొప్పి 2 రోజుల నుండి అలాగే ఉంది. కాలు విదిలిస్తోంది, కానీ ఆ కాలు మాత్రం చాలా బరువుగా ఉంటుంది. కనీసం అడుగు వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతోంది వర్ష. అలా పక్కకి తిరిగిన తనకు గుండె ఆగినంత పని అయింది. ఎందుకో ఒక ఇబ్బందికరంగా తన వైపే చూస్తున్న అక్కడున్న నల్లని కుక్కను చూడగానే తను గట్టిగా అమ్మ అని అరిచింది. కానీ గొంతు మాత్రం బయటికి రాలేదు. వర్ష వైపు చూస్తూ ఆ కుక్క ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు వింటున్న వర్షకి గుండె జలధరిస్తోంది. చుట్టూ చూస్తోంది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇంతలో ఇంకొన్ని కుక్కలు గట్టిగా ఏడుస్తూ తనని చూసి తన వైపే వస్తూ ఉన్నాయి. కాళ్ళు సహకరించకపోయినా బలవంతంగా నడుస్తూ వచ్చి కారులో కూర్చొని ఇంజిన్ స్టార్ట్ చేసింది. ఏసీలోనూ తనకి చెమటలు పట్టడం తనకి ఆశ్చర్యం వేస్తోంది. కుక్కల్ని చూసి నేను భయపడ్డమేంటి అని మనసులో అనుకుంది. ఇంతలో తన చెవుల్లో ఆ కుక్కల ఏడుపు మాయమవుతూ ఉండగా ఆ ప్రాజెక్టు రోడ్డు నుండి ఒక గుంతలోకి తన కారుని తిప్పింది. ఒళ్ళంతా వేడిగా చెమటలు పట్టేశాయి. ఏసీ కూడా పెంచుతుంది. అప్పుడే తన మెడ మీద ఓ వెచ్చటి శ్వాస తగిలింది. డిస్ట్రాక్షన్లో ఉన్న తన గుండె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అప్పుడే తన వెనక ఎవరో ఉన్నారని అనిపించింది. ఎవరు వరుణ్, ఈజ్ దట్ యూ అని అంటుంది. సడన్ బ్రేక్ వేశాను అని అనుకుంటుంది, కానీ కారు మాత్రం ఆగలేదు. తన కాలు కదలకుండా ఐస్ గడ్డలాగా ఉంది. మొద్దుబారిపోతోంది. గట్టిగా అరుస్తూ ఏం జరుగుతోంది అని డాష్బోర్డ్ కిందుగా తన కాలు వైపు చూసిన తనకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. భయంకరంగా రక్తం మరకలతో, తెల్లటి మొహంతో, తెల్లని కనుగుడ్లతో ఆ పాప తన కాలు పట్టుకుని తన వైపే చూస్తూ ఉంది. దేవుడా, నన్ను కాపాడు అని అరుస్తూ ఉన్న తన మాట తనకే వినిపించట్లేదు. ఆ పాప తన కాలు పట్టుకుని నెమ్మదిగా పైకి పాకుతూ ఉంది. వర్ష బాడీ కదిలించలేకుండా ఉంది. ఇంతలో ఒక్కసారిగా లైట్ వెలిగింది. చూస్తే ఎదురుగా తన అమ్మా నాన్న వరుణ్, రవి ఉన్నారు. అసలు నాకేమైంది, ఆ పాప ఏది అని అరుస్తూ ఉన్న తన వైపు చిరాగ్గా చూశాడు రవి. ఎక్కువ తాగేసి కార్ తీసుకెళ్లి పిల్లర్కు గుద్దేశారు మేడం అని వరుణ్ అన్నాడు. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ వరుణ్, నేనసలు తాగలేదు అని వర్ష అంది. కూల్ వర్ష, రెస్ట్ తీసుకో అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. స్నానం చేయాలని అనుకుని వాష్రూంలోకి వెళ్ళింది. షవర్లోంచి చల్లగా నీళ్లు తన తల మీద పడుతూ ఉంటే కొంచెం ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తోంది వర్షకి. అసలు నిన్న రాత్రి ఏమైంది అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న తనకి ఏదో ఒక ఏడుపు వినపడుతూ ఉంది. ఎవరు అని అరిచింది వర్ష. బాత్రూంలోనే ఎవరో ఏడుస్తున్నారు అని తనకి అర్థమవుతోంది. మళ్ళీ ఎవరో అని అంటూ చుట్టూ చూసింది. ఇంతలో తనని భయపెట్టేలాగా ఆ ఏడుపు వినిపిస్తూనే ఉంది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. చూస్తే తను పెంచుకుంటున్న తన కుక్క ఏడుపు అది. వర్ష గట్టిగా ఊపిరి పీల్చుకుంది. కానీ తన కుక్క ఇంత భయంకరంగా ఏడవటం తను ఎప్పుడూ చూడలేదు. అప్పుడే తన ఎడమ కాలు వైపు చూసింది. చూస్తే ఆ కాలు నల్లగా మారిపోయి ఉంది. అంటే నిన్న రాత్రి నేను చూసింది, అనుభవించిందంతా నిజమేనా అని మనసులో అనుకుంటూ ఉంది. ఒక్కసారిగా తన గుండె జారినట్లు తనకనిపించింది. ఆ పాప దెయ్యమైందా? అర్జెంటుగా వరుణ్ణి కలవాలి అని అనుకుంది. హడావిడిగా
కబోర్డ్లో చేయి పెట్టిన తనకి చల్లగా ఏదో తగిలింది. గట్టిగా అరిచి చేయి బయటికి లాగాలని చూస్తూ ఉంది. ఎవరో తన చేయి పట్టుకుని వదలనట్లుగా అనిపిస్తూ ఉంది తనకి. మాంసం కుళ్ళిపోయిన వాసన, ఎముకలు విరుగుతున్న చప్పుడు తన చేతిని ఏదో లాగేస్తూ ఉంది. గట్టిగట్టిగా అరుస్తూ కాపాడండి అని అంటున్న గొంతులోంచి సౌండ్ మాత్రం బయటికి రావట్లేదు. మళ్ళీ భయంకరంగా ఏడుపు. తన చెవులు బద్దలైపోతున్నాయి. సడన్ గా ఎగిరి దూరంగా పడింది. కబోర్డులోంచి రక్తం. ఆ రక్తం తన కాళ్ల వైపు వస్తూ ఉంది. ఎముకలు విరుగుతున్న చప్పుడు, ఆ ఆకారం తన వైపు పాకుతూ వస్తూ ఉంది. తెల్లటి మొహం, కళ్ళు లేవు, విరబోసుకున్న జుట్టు, రక్తంతో తడిసిన బట్టలు, కట కటమని ఎముకల చప్పుడు. ఆ ఆకారం అలా తన దగ్గరికి వస్తూ ఉంది. మమ్మీ, డాడీ, దెయ్యమని పెద్దగా అరుస్తోంది. ఆ ఆకారం వర్ష మీదకెక్కి తన మీదే కూర్చొనుంది. వర్షకి సరిగ్గా ఊపిరి కూడా ఆడట్లేదు. ఏమైందమ్మా అసలు? లెగునానా, లెగు అంటున్న శబ్దం వినిపించింది వర్షకి. వర్ష కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా తన అమ్మా నాన్న, వాళ్ళింట్లో వంటవాడైన మూర్తి ఉన్నారు. తను తల పైకి ఎత్తి చూడగా ఆ దెయ్యం అటకపైన కూర్చొని తన వైపే చూస్తోంది. అమ్మా, అమ్మా, దెయ్యం అని గట్టిగా అరుస్తూ ఉంది. చెయ్యి ఎత్తి అటక వైపు చూపిస్తున్న తనని పిచ్చిదానిలా చూస్తున్న తన అమ్మా నాన్నలకి ఆ దెయ్యం కనపడడం లేదు అనే విషయం అర్థమైంది వర్షకి. వర్షకి అన్నం కూడా తినబుద్ధి కాలేదు. ఒళ్ళంతా నీరసంగా ఉంది. యాక్సిడెంట్ వల్ల షాక్ అయిందని డాక్టర్స్ చెప్పారు. ఇంతలో తనకి మెల్లగా నిద్ర పట్టేసింది. చెవిలో తనకి చిన్నగా ఒక శబ్దం వినిపిస్తూ ఉంది. అక్క, లే, మమ్మీని చూడాలి, లే అక్క అని శబ్దం వినిపిస్తోంది. ఊపిరి ఆడక సడన్గా నిద్రలోంచి లేచి చుట్టూ చూస్తూ ఉంది. కానీ అక్కడ ఎవరూ లేరు. కరెంటు పోయినట్టు రూమ్ అంతా చీకటైపోతుంది. కళ్ళు తెరవాలంటే భయపడుతోంది. పక్కకు తిరిగి సర్దుకొని పడుకుంది. చల్లటి గాలి హాయిగా తన మొహానికి తగులుతూ ఉంది. నిద్రలోనే ఏసీ రిమోట్ వెతుకుతూ ఉంది. అవును, కరెంటు లేదు కదా, మరి నా మొహానికి ఈ చల్లటి గాలి ఏంటి అని మనసులో అనుకుంది. ఏంటి, మంచం ఎంత చల్లగా ఉంది, మంచులాగా. మంచం కాదిది, మరి ఏంటి అని వచ్చిన తన ఆలోచనకి తనకు భయం వేసింది. అక్క, లే అక్క, చచ్చిపో అక్క అని చిన్నగా ఏడుపు వినిపిస్తూ ఉంది. రాను రాను ఆ ఏడుపు భయంకరంగా మారుతూ ఉంది. అవును, నా పక్కన పడుకుంది ఆ పాపనే కాదు, ఆ దెయ్యమే అని మనసులో అనుకుంటుంది. కళ్ళు గట్టిగా మూసేసుకుంది వర్ష. కానీ తనకి తెలియకుండానే తన కళ్ళు తెరుచుకున్నాయి. ధైర్యం తెచ్చుకొని ఇంకో పక్కకి తిరిగింది. కళ్ళు తెరిచి తలుపు వైపు పరిగెత్తాలని చూస్తోంది. కానీ కొంచెం దూరంలో పడుకుని తన వైపే ఆ ఆకారం చూస్తూ ఉంది. ఒక్కసారిగా తనని మంచం కిందికి లాగేసింది. భయంకరమైన శబ్దం. భయంతో చచ్చిపోతూ గట్టిగా అరుస్తూ ఉంది వర్ష. అమ్మా అని అరిచి స్పృహ తప్పి పడిపోయింది వర్ష. ఇక కొద్ది రోజుల తర్వాత తనని చూసి భయపడిన వరుణ్ తన తండ్రికి అంతా చెప్పేశాడు. తన పేరెంట్స్ ఎంతో మంది డాక్టర్లకి చూయించారు. కొద్ది రోజులు సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్లో ఉంది వర్ష. తను షాక్ వల్ల భ్రమ పడుతోందని డాక్టర్స్ చెప్పారు. కానీ నేను కుంటుకుంటూ ఎందుకు నడుస్తున్నాను అనేది ఏ డాక్టరు చెప్పలేకపోతున్నాడు అని మనసులో అనుకుంటోంది. తను నా కాలు వదిలితేనే కదా నేను సరిగ్గా నడిచేది. ఆ రోజు కాలు పట్టుకొని అక్క, నన్ను వదిలేయండి అని ఏడ్చింది అని అనుకుని బాధపడుతోంది వర్ష. ఈ రోజుదాకా రోజు అక్క, చచ్చిపో అక్క, చచ్చిపో అని ఏడుస్తూనే ఉంది. ఆ పాప ఏడుపు వింటూ భయంతో పిచ్చిదానిలా అయిపోయాను. ఎస్, ఐ షుడ్ డై, ఐ డోంట్ డిజర్వ్ టు బీ అలైవ్ అని మనసులో బలంగా అనుకుంది. ఒక్కగానొక కూతురు వర్ష చావుని తట్టుకోలేక షాక్తో వర్ష వాళ్ళ అమ్మ చనిపోయింది. వర్ష వాళ్ళ నాన్న చక్రవర్తి గారికి పిచ్చెక్కింది.
కన్స్ట్రక్షన్ సైట్లో శవాలు బయటపడ్డాయని శాంతి చేయకపోవడం వల్లనే చక్రవర్తి గారి ఫ్యామిలీ ఇలా అయిపోయిందని జనం అనుకున్నారు. కానీ శాంతి చేయడం వల్లనే ఇలా జరిగిందని జనానికి తెలీదు. ఇంతలో అక్కడ అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు ఆడుకోవడానికి వెళ్ళి కొన్ని నెలలు అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తను వస్తుందనే పిచ్చి ఆశతో నిజంగానే పిచ్చిదైపోయింది ఆ పిల్ల తల్లి. నిజానికి వర్ష నిజంగా మానసిక వ్యాధితో చనిపోయిందా లేదా ఆ పాప దెయ్యంగా మారి చంపేసిందా అనేది ఆ దేవుడికే తెలియాలి. కానీ ఒకటి మాత్రం నిజం, మనిషి మానవత్వాన్ని స్వార్థం చంపేసింది. ఇంతకీ ఆ పాప పేరు చెప్పలేదు కదా, ఆ పాప పేరు శాంతి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.